భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గిరిజన ప్రభుత్వ హాస్టళ్లనైతే గదేనుల గిరిజన ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉంటుందో గన్లు ఉన్నటువంటి హాస్టళ్లనైతే వాళ్ళ పని అయితే గంత అద్మానంగా ఉండదట. ఎన్ని చెప్పినా ఎంతగానో మొత్తుకున్నా కూడా సేమ్ గదే పరిస్థితి అట. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అయితే చాలా బాధలు పడుతున్నారట, చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే 3 దినాల సంది అయితే వాళ్ళకైతే పురుగులు ఉన్నటువంటి అన్నమే పెడుతున్నారట. ఇక పొద్దుగాల టిఫిన్ చేస్తారు కదా, గా టిఫిన్ కోసం అని చెప్పేసి 80 కేజీల కిచిడి వండితే గా కిచిడిలో కూడా మొత్తం పురుగులేనట. ఇక ఇదంతా పనికత్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి లోపలికి పోయి వాళ్ళ తరగతి గదులనే 600కు మీద విద్యార్థినులు అయితే అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారట. ఇక ప్రిన్సిపల్ సార్కు చెప్పినా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ యొక్క సిబ్బందికి చెప్పినా కూడా ఏం పట్టించుకుంటలేరట. వీళ్ళ తీరు ఏం మారతలేదట. మరి సార్లు పాపం వాళ్ళు బాలికలు వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుర్రి. మరి వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నది అని తెలిస్తే ఎంబటే పరిష్కరించాలి కదా. 3 దినాలంటే 3 దినాలు అయిందట. 3 దినాల సంది కూడా వాళ్ళ ముచ్చట్ను అసలుకే పట్టించుకోకపోతే ఎట్లా చెప్పుర్రి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే రాహుల్ గాంధీ సార్ తీసుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సార్ దగ్గరికి అయితే పోవాలని విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడట. ఎందుకంటే రాహుల్ గాంధీ సార్ని అయితే అక్కడ తీసుకుపోయి బీసీ బిల్లు మీదనైతే సార్ తోటి మాట్లాడియాలని ఆయన అపాయింట్మెంట్ కోసం అయితే నరేంద్ర మోదీ సార్ని అయితే కాకాపడుతున్నాడట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇక 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాడట. ఎందుకంటే ఇప్పుడైతే సమావేశాలు జరగనున్నాయి కదా. గదేనులా ఈ పార్లమెంట్ సమావేశాలనైతే ప్రతి ఒక్కరు బీసీ బిల్లు మీదనే అందరు మాట్లాడతారు కదా. కాబట్టి గిదిని దృష్టించుకొని అయితే వాళ్ళైతే సార్ దగ్గర పోయి సార్ తోటి మాట్లాడి మరి పర్మిషన్ తెచ్చుకుంటారో సార్ తోటి ఏం మరమ్మతులు చేస్తారో కానీ ఈ సార్ను కలిపే ప్రయత్నం వలనైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అని మనకైతే తెలుస్తున్నదిలా. మరి నిజానికి రాహుల్ గాంధీ సార్ కలుస్తాడా కలవడా, మరి అపాయింట్మెంట్ మన ప్రధాని మోదీ గారు అయితే ఇస్తారా అయ్యారా వాళ్ళకైతే ఇక మనము చూసుకుంటూ ఉండాల్సిందేనులా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తు నిద్రనే పోతున్నదట. ఎందుకంటే మోడల్ స్కూల్ అయితే 11 మంది విద్యార్థినులు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారట. చూసిర్రా ఎంత ఘనము, ఎవరెవరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా అసలు ప్రభుత్వం తీరే మారతలేదట. ఇస్తున్నాము వస్తున్నాము చేస్తున్నాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వం అయితే ఈ మహిళల కోసమే గాని గటనే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునేటువంటి అమ్మాయిల కోసమే గాని ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వము అని గట్టిగానే నిలదీసి అడుగుతున్నారు. ఎందుకంటే పాపము విద్యార్థినిలు కటిక పేదరికంలో వాళ్ళ అప్పానాయనలైతే తీసుకొని వచ్చి ఈ హాస్టల్లో చదివిస్తుంటే వాళ్ళు మంచిగా చదువుకొని మరి భోజన వసతి లేకపోతే ఎట్లా తినే అన్నం వల్లనైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళైతే దవాఖానా పాలయ్యారట. ఇక ఈ ముచ్చట చూసుకుంటే ఎక్కడ జరిగిందో ఎరికేనా, సంగారెడ్డి జిల్లా మోర్గి ప్రభుత్వ పాఠశాలలో 11 మంది విద్యార్థులకైతే ఈ ఘటన జరిగిందిలా. చూసిర్రా ఎంతటి ఘటన. ఇక ఎంబటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళను ఉటావుటిగా హాస్పిటల్కి అయితే తీసుకుపోయి వాళ్ళైతే చికిత్స చేయడం అయితే జరుగుతుంది. దయచేసి సార్లు వాళ్ళు కూడా సేమ్ మన బిడ్డలు లెక్కనే అనుకొని వాళ్ళకైతే న్యాయం చేయాలి. వాళ్ళు తినేటువంటి ఫుడ్ మంచిగా పెడితే ఏమైతే చెప్పురి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.